సత్యసాయిబాబా పుట్టినరోజు పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రైస్పేట నందుగల సత్యసాయిబాబా ఆలయం వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బాబావారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహానగర సంకీర్తన కావించారు. అనంతరం వేద పండితులచే మహారుద్రాభిషేకం జరిపించారు. తదుపరి సత్యసాయి సేవకులు మానవ సేవే మాధవ సేవ అనే బాబావారి సందేశాన్ని ఆచరించి తీరాలి అనే సంకల్పంతో సుమారు 200 మంది నిరుపేదలు, దివ్యాంగులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సాయిబాబా వారి మహానారాయణ సేవ మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వారందరికీ బహుమతులు అందించారు. ఆ తర్వాత బాబావారి ప్రసాద వితరణ జరిగింది. చివరిగా సత్యసాయిబాబా వారికి మంగళహారతితో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొండలరావు, సేవా సమితి పెద్దలు, అధిక సంఖ్యలో సత్యసాయిబాబా ప్రేమికులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఒకసారి ఉండమ్మా అంటే నీకు ఇప్పుడు ఇస్తాను. మన లోకల్ సేవలు జై సాయిరామ్ రమ్మనండి. వద్దు కవర్ కట్ట అంతేనయ్యా మీరు ఇచ్చిన ఎలా చూడం బ్రహ్మాజీ గారు నిమ్మనండి. బ్రహ్మాజీ గారు ఆయన గట్టిగా పిలవలేదంటాడు మళ్ళీ. సత్యబాబు బ్రహ్మాజీ ఏమండి బ్రహ్మాజీ మనం వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోతా. అందరికీ ఫోటోలు పెట్టుకోకండి. ఫోటోలు అందరికీ పెట్టుకోకండి. కార్డు ఎందుకు? కార్డు నీకు ఎందుకు? जय भगवान सत्य बाबा जी की, जय भगवान जी की, जय साई राम, जय साई राम, जय साई राम, जय साई राम. అమ్మా ఇలాగా ఇలా తిరిగి
తీసుకోండి. సీటు ఉన్న వాళ్ళే పంపుతారు. సీటు అలాగే నేను చెప్తాను. సీటు ఎలా వచ్చాడు చూడు చూసారా ప్రాంతీయ బాబా చూపించండి. ఆయన ఎలా ఉంటాడు? ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెలలో పుట్టపర్తిలో మరి ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులంతా చేరి అత్యంత అద్భుతంగా నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగింది. ఈ సందర్భంగా దాన్ని మరి స్ఫూర్తిగా తీసుకుని ఈనాడు రామచంద్రపురం గ్రామంలో ఈనాడు ఉదయం నుంచి కూడా మరి నగర సంకీర్తన, మహానగర సంకీర్తన, మరి సత్యసాయి పూజలు, ఇవన్నీ కూడా అన్న సమారాధన, అదే రకంగా మరి పేదలకు వస్త్రదానము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఉన్నారు. సాయిరాం. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు జన్మదిన వేడుకలు మన దేశంలోనే కాకుండా దేశ విదేశీయులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. కారణం ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యమైన ఆయన విలువలతో కూడిన ఆయన అవతారం ఇది ప్రపంచవ్యాప్తంగా జనులంతా కూడా ఆయన ఒక జగద్గురువుగా, భగవంతుడిగా వారంతా కూడా వారిని కొనియాడుతూ వారి ఆశయాలను వారంతా కూడా నడుచుకుంటూ ఉండడమే దీనికి కారణంగా మేమంతా కూడా భావిస్తున్నాము. పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమాలు చూస్తే అది మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్లుగా నా భూతో నా భవిష్యత్తు, ఎప్పుడూ అంత ఘనంగా ఎప్పుడూ ఎక్కడ ఏ కార్యక్రమాలు చూడలేదు, ముందు చూస్తామో అనే నమ్మకం కూడా అనిపించడం లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క దివ్యమైన సంకల్పం లేకుండా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకుని మన రామచంద్రపురం భక్తులంతా కూడా
ఈరోజు ఉదయం నుంచి కూడా వారు ఓంకారం, సుప్రభాతం, మహానగర సంకీర్తన, తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం, నమ్మక జమకాలతో రుద్రాభిషేకం చేస్తూ వారంతా కూడా సత్సంగం ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలానే వచ్చిన వారందరికీ కూడా నారాయణ సేవగా భోజనాలు పెడుతూ వారందరికీ కూడా వస్త్రదానం చేస్తున్నారు. ఇంతేకాకుండా సాయంకాలం బాలబాలికలకు, విద్యార్థులకి ఆటల పాటల పోటీలు పెడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దాని ద్వారా వారందరికీ ప్రోత్సాహకంగా బహుమతులు కూడా అందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ఉత్సాహం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వల్లనే అందరికీ, భక్తులందరికీ కూడా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా అందుతూ ఉండడం చాలా ఆనందదాయకం. భగవాన్ని ఈ విధంగా మనం పూజలు చేసుకోవడం, ఇలా భోజనాలు పెట్టడమే కాకుండా వారు ఇచ్చిన సందేశం సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే మానవతా విలువలు అందరూ కూడా ఆచరించి దాని ద్వారా వారి జీవితాలందరినీ కూడా ధర్మ మార్గంగా ఆనందంగా ఉంచుకోవడమే భగవాన్ యొక్క ఈ మహత్తరమైన ఆయన అవతారం యొక్క లక్ష్యం. కాబట్టి దాన్ని పాటిస్తూ ఉంటే అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా, చాలా సుఖంతో వారు వర్ధిల్లుతూ ఉంటారని స్వామి యొక్క సంకల్పం. ఆ సంకల్పం ఈ విధంగా అందరిలోనూ కూడా చైతన్యాన్ని నింపి అందరికీ కూడా ఆనందం కలిగిస్తుంటుంది. భగవానికి కృతజ్ఞత అభివందనలు. జై సాయిరామ్.